గుంటూరులో జిల్లాలో జనసేన ప్రచారంలో దూసుకుపోతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ ప్రతి ఇంటికి జనసేన, ప్రతి హృదయంలో జనసేన కార్యక్రమం ప్రారంభించారు. జనసేన మేనిఫెస్టో, సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి వెళ్లి వివరిస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ మార్పు రావాలంటే జనసేనకు ఓటు వేయాలని చెబుతున్నారు. అంతేకాదు తోట చంద్రశేఖర్ జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను కరపత్రాల రూపంలో వివరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జన సైనికులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా. ఎర్రటి గుండెల జెండా మన ఎలుగెత్తే జెండా. అణచబడిన బడుగులకు అండా దండా. ఈ జెండా పట్టు జన సైనికుడా. ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా. ఈ జెండా పట్టు జన సైనికుడా. ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గుంటూరులో జిల్లాలో జనసేన ప్రచారంలో దూసుకుపోతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ ప్రతి ఇంటికి జనసేన, ప్రతి హృదయంలో జనసేన కార్యక్రమం ప్రారంభించారు. జనసేన మేనిఫెస్టో, సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ మార్పు రావాలంటే జనసేనకు ఓటు వేయాలని చెబుతున్నారు. అంతేకాదు తోట చంద్రశేఖర్ జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను కరపత్రాల రూపంలో వివరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జన సైనికులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జనసేన జెండా జనసేన జెండా. ప్రతి భాషని కొలిచే జెండా.
నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ గారు ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టోను ప్రజలకు వివరించడమే కాకుండా జనసేన పార్టీ కార్యదర్శికి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి జనసేన పార్టీ యొక్క ప్రజల్లో వస్తున్న ఆదరణ గురించి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు గుంటూరు నగరంలో పర్యటిస్తున్నారు కదా, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు హారతంతో స్వాగతం పలుకుతున్నారు, శాలువాలతో స్వాగతం పలుకుతున్నారు, పూలమాలతో స్వాగతం పలుకుతున్నారు, వాళ్ళ అక్కను చేర్చుకుంటున్నారు. ప్రజల స్వాగతించే తీరు చూస్తుంటే జనసేన పార్టీని వాళ్ళు ఎంతోగానో ప్రేమిస్తున్నారు, ఎంతోగానో కోరుకుంటున్నారని స్పష్టం అవుతుంది. ప్రజల స్పందన చూస్తుంటే మాకు కూడా మంచి ప్రోత్సాహం వస్తుంది. జనసేన పార్టీకి తప్పకుండా ఘన విజయం ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇవ్వబోతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అంటే గుంటూరు పట్టణంలో గత కొంత పాలకులు నిర్లక్ష్యం వహించారు కదా, వాటి నుంచి ప్రజల విన్నతులు ఏ విధంగా వెలువస్తున్నాయి? ఈరోజు మనం చూస్తున్నాం, ఇది గుంటూరు పట్టణంలోని రోడ్డు. ఆ రోడ్డు చూడండి, అన్ని గతుకులు, ఒక్క రోడ్డు సరిగా లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, మురుగు కాలువలు లేవు, ఓపెన్ డ్రైనేజ్ సిస్టము. ఈ వెహికల్ ఇలా ముందుకు వెళ్లాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఇంత అధ్వానంగా ఉంది. ఇది మన ప్రభుత్వం పనిచేస్తున్న తీరు, నగరపాలక సంస్థ పనిచేస్తున్న తీరు. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే జనసేన పార్టీకి అధికారంలోకి రావాలి. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఈ గుంటూరు పట్టణాన్ని ఒక సుందర నగరంగా మేము తీర్చిదిద్దామని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. జనసేన పార్టీ మేనిఫెస్టో నూతనంగా విడుదల చేస్తారు కదా, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ఒక సామాన్య మానవుడిని, సగటు మానవుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన మేనిఫెస్టో రూపొందించాడో వాటికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. కారణం అది ప్రతి పేదవాడిని, మధ్యతరగతి ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మేనిఫెస్టో. అది ఉచిత గ్యాసు పథకం కానివ్వండి, ప్రతి మహిళ అకౌంట్లో 2,500 నుంచి 3,500 నగదు జమ కానివ్వండి, 10 లక్షల రూపాయల మెడికల్ బీమా ప్రతి కుటుంబానికి ఈ పథకం కానివ్వండి, మొన్న రాజమండ్రి సభలో అనౌన్స్ చేసిన మన విద్యార్థులకి ఉచిత మెస్ సదుపాయం, అలానే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, వీటన్నిటికీ ప్రజల నుంచి మంచి ప్రోత్సాహం వస్తుంది. జనసేన పార్టీకి ప్రజల్లో నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్క చోట కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా ఉండి జనసేన పార్టీకి జేజేలు పలకడమే కాకుండా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను, మేనిఫెస్టోలను ప్రజల్లోకి విరివిరిగా తీసుకెళ్తూ ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించి ప్రతి ప్రాంతంలోనూ చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని రకాల వర్గాల వారు కూడా ప్రతి ఒక్కరూ బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు నగరంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. వాటన్నిటిని మేల్కొని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం, జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని కూడా చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్.